జై రేవంత్ అన్న, కేఎల్ఆర్ గారి నాయకత్వం, కేఎల్ఆర్ గారి నాయకత్వం, జై సోనియమ్మ, జై రేవంత్ అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న వచ్చినాక తెలంగాణ అంతా ప్రతి జిల్లాకు ఏ ప్రాబ్లం ఉందో జిల్లాలలో వెళ్ళి దాన్ని పరిష్కరించి దానికి ఎంత నిధులు కావాలో మన రేవంత్ అన్న ప్రతి జిల్లాకు నిధులు శాంక్షన్ చేస్తున్నారు. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళయింది. కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైండు, కానీ ఏనాడు ఏ జిల్లాకు పోయి వాళ్ళ ప్రాబ్లాలు ఏ జిల్లాలో ఏ ప్రాబ్లం ఉందనివి ఏనాడు అడగలేదు. అదే రేవంత్ అన్న పాలన ఎట్లుంది, కేసీఆర్ పాలన ఎట్లుంది. అదే రేవంత్ అన్న 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుంచి ఏనాడువి అయినా నిత్యం జనాలల్లో తిరిగి ఆయన రోడ్డు మీదకి రాలే కేసీఆర్. ఒక్కనాడు కేసీఆర్ని చూద్దామన్నా ఓటర్లు కానీ ఓటేసి కనీసం కేసీఆర్ ఏడుంటాడో అనేది వాళ్ళకే తెలియదు జనాలకు. ఈరోజు అదే రేవంత్ అన్న ఇట్లా రోడ్డు మీద పోతుంటే రేవంత్ అన్న పోతున్నారు అని చెప్తుండు. అదే కాంగ్రెస్ పాలన ఎట్లుంది, టీఆర్ఎస్ పాలన ఎట్లుంది. ఆయన పరిమితం ఫామ్ హౌస్కే అయిండు కానీ జనాలకు కాదు. ఇదే రేవంత్ అన్న జనాలకు పరిమితమైండు, ఎందుకంటే నిత్యం జనాలలో ఉంటుండు. ఆయన పాలన మంచిగా ఉంది. ఇదే చూడు మొన్న స్టేట్కి వెళ్ళి 1,78,000 కోట్ల రూపాయలు నిధులు తెచ్చిండు. అది జనాల కోసం. రేవంత్ అన్న పాలన ఏంటంటే ఆయన యంగ్ మ్యాన్. ఎందుకంటే ఇదే కేసీఆర్ ఏముంది, ఎప్పుడు తాగుదామా ఎప్పుడు పందామన్న ఆలోచన. రేవంత్ అన్నకు ఆలోచన లేదు. అది ఎప్పుడు జనాలకి ఏం చేయాలన్న ఆలోచన రేవంత్ అన్నది. ఇదే కేఎల్ఆర్, ఇదే మహేశ్వరం నియోజకవర్గంలో ఆయనకు ఏంది ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే లెక్క పని చేస్తుండు. జనాలకు ఎప్పుడు ఏ అందుబాటులో ఏం కావాలి ఆఫీసర్లకు ఫోన్ చేసి అన్నాకి ఇది నాకు ఈ ఆపద వచ్చిందంటే ఏందమ్మా అంటే ఇమ్మీడియట్లీ ఆ కన్సల్టెన్స్ ఆఫీసర్కి ఫోన్ కొట్టి ఇమ్మీడియట్లీ పని చేస్తుండు. ఇదే మళ్ళీ అదే సబితా ఇంద్రారెడ్డికి ఎవరు జనాలు వెళ్తలేరు. ఇది మహేశ్వరంకించి ఇవాళ కేఎల్ఆర్ అనేది వేలాది మంది ఆయన వస్తుండంటే రోజు టైం పెడతాడు. ఈ టైం లోపల ఆడ రోజు 1000 నుంచి 500 మంది ఆయన జనాల సమస్యల కోసం ఆయన ఆడ రోజు వస్తుండు. కేఎల్ఆర్ అన్న చేసే పని మంచిగా ఉంది. ఇదే సబితా ఇంద్రారెడ్డి 10 ఏళ్ళ నుంచి ఒక జనానికి ఏం చేసిన రికార్డు లేదు. ఇదే మన కేసీఆర్ మొత్తం జనాల కోసం పట్టించుకోడు, ఇంట్లో ఊకొనే నక్షేస్తాడు. ఆయన వాళ్ళ కొడుకేమో ఇక ఆయన మొత్తం తిరుగుతుంటాడు. ఆయన తిరిగి ఎవరికి ఏం చేయలేదు కేటీఆర్ ఏం చేయలేదు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి పోయి టీఆర్ఎస్లో జాయిన్ అయింది, కాంగ్రెస్లో గెలిచింది. మా పుణ్యాన్నే ఆమెను గెలిపించినాం. రేపు వచ్చేది మళ్ళీ ఉంటుంది కదా, అప్పుడు చెప్తాం మేము. ఇప్పుడు జనాలు తెలిసిపోయింది కదా సబితా ఇంద్రారెడ్డి ఆయనది ఏందో అనేది. ఆమె ఇవాళ మా కాంగ్రెస్ హయాంలో పనులు జరుగుతున్నాయి, టీఆర్ఎస్ హయాంలో ఒక్కరికి పని జరగలేదు. ఈరోజు జనాలు ఖుషీలు ఉన్నారు, ఎందుకంటే 6 పథకాలు మేము అనుకున్నట్టు రిలీజ్ చేసినాం. జై కాంగ్రెస్. మహేశ్వరం నియోజకవర్గంలోని కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు గత 2 రోజుల నుంచి ఏదైతే రేవంత్ అన్న 4 పథకాలు అమలు చేసిండో 26 జనవరి రోజు, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవన్నీ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. ఇప్పుడైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తున్నాం. నిన్న కందుకూరు మండలంలో ప్రోగ్రాం చేస్తే టీఆర్ఎస్ వ్యక్తులు అడ్డుకున్నారు. మీరు గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు అన్నా ఇచ్చిర్రా? కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు ఒక్కరికన్నా రేషన్ కార్డు ఇచ్చిర్రా? అదే సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా పనిచేసిర్రు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. మీరు ఒక్కరికన్నా ఏదైనా చేసిర్రా? పబ్లిక్కు రావాలి, బడంగపేట, మీరుపేట, అల్లమదిగూడ అక్కడ పోవాలి, రావాలి. ఏ రోజైనా ఆర్కేపురం సర్నా డివిజన్ పట్టించుకున్న పాపన పోలేదు. అదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల వద్దకు పాలన విధంగా పబ్లిక్లో వెళ్ళి మేము పనులు చేస్తూ ఉన్నాం, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అలాగే మా మహేశ్వరం నియోజకవర్గంలోని కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి నాయకత్వంలో పనులు జరుగుతున్నాయి. అధికారులకు సూచనలు ఇస్తున్నారు, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్లీ సాల్వ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా పనిచేస్తున్నారు. ఇవన్నీ చూసి ఓరలేక సబితా ఇంద్రారెడ్డి గారు ఆమె అనుచరులు ఏదో రభాసా చేస్తున్నారు. కాబట్టి ఇది మీది తగదు. మీరు కూడా రాజకీయ నాయకులే, అనుభవజ్ఞులే, ఆలోచించి పనిచేయవలసిందిగా నేను కోరుకుంటూ జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై కేఎల్ఆర్. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు 26వ తారీఖు రోజు
4 పథకాలు అమలు చేస్తా అని చెప్పేసి చెప్పిండు, చేసి చూపించిండు. అందులో భాగంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, కూలీలకు వాళ్ళకు 12,000 రూపాయల ఆర్థిక సాయం, ఇవన్నీ చూసి సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న కందుకూరు మండలంలో ప్రోగ్రాం జరుగుతుంటే ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము, రేవంత్ రెడ్డి గారి పాలనలో గత 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తుంటే ఓర్వలేక అల్లర్లు చేస్తూ ఉన్నారు. అదే కిచ్చనగారి లక్ష్మారెడ్డి గారు ఒక నెల రోజుల ముందు వచ్చి మహేశ్వరం నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు ఓడిపోయినా సరే, మా రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినా నువ్వే ఎమ్మెల్యే కేఎల్ఆర్ గారు మీరు పబ్లిక్లో ఉండండి, పని చేయండి, ఏ ఆపద సాపద ఉన్నా మీరు చూడండి అంటే, ఇంతకుముందు మా అధ్యక్షుడు చెప్పినట్టు కేఎల్ఆర్ ఆఫీస్ దగ్గరికి ప్రతి ఒక్కరూ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ ఇవన్నీ చెప్పి వస్తుంటే నేను ఇమీడియట్గా అధికారులను పిలిపించి ఈమె వాళ్ళ ముందరనే పనులు చేస్తుంటే ఓర్వలేక కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు ఎప్పుడైతే మహేశ్వరం నియోజకవర్గంలో వచ్చారో సబితమ్మకు నిద్ర పడతలేదు. ఎందుకంటే వాళ్ళది ఒకటే రంగారెడ్డి జిల్లాలో ఆధిపత్యం, మొత్తం సబితా ఇంద్రారెడ్డి గారు ఆధిపత్యం చూపించాలని చెప్పేసి మహేశ్వరం నియోజకవర్గంలోని ఇక సబితమ్మ ఆర్డర్ సాగవు, అయిపోయింది. మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల నుండి ఏ పాపాన పోలేదు, ఏ పని చేయలేదు. ఇప్పుడు కేఎల్ఆర్ గారి నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి ఒక్క పని చాలా దిగ్విజయంగా నడుస్తుంది. ఇప్పుడు మహేశ్వరం మండలం, కందుకూరు మండలంలో జరిగినాయి. ఇప్పుడు రేపు మా ఆర్కేపురం సర్నా డివిజన్లో కూడా అతి త్వరలో పనులను చేస్తాము. మేము కాంగ్రెస్ పార్టీ సర్నా డివిజన్లో బలంగా ఉంది. మా నాయకులు అందరము ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కార్యక్రమం ముందుండి నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కేఎల్ఆర్, జై రేవంత్ అన్న. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎందుకంటే ఈరోజు ఎందుకు పెట్టినామంటే ఈ కార్యక్రమము సబితమ్మ నిన్న రైతు బంధు కానీ రేషన్ కార్డులు కానీ ఇవి ఇస్తుంటే ఆమెకు బర్దాష్ కాక ఏమవుతుందంటే 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక రేషన్ కార్డు కూడా జనాలలో ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఇస్తే వీళ్ళకి క్రెడిట్ ఏడబోతుందో ఉద్దేశంతో, ఆ క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతో సబితమ్మ గారు ఏంటంటే ఇప్పుడు ఆ రకంగా మాట్లాడుతున్నారు. కేఎల్ఆర్ గారు ఈడ అసలు మహేశ్వరంలో ఆయన ఎందుకు ఇంత మన దగ్గర రైతు బంధు కానీ స్పెషల్ ఫండ్ కింద మొన్ననే 12 కోట్ల వరకు ఆర్కేపురంకి వచ్చింది. స్పెషల్ ఫండ్ తెచ్చి కూడా మన ఆర్కేపురం సరూనగర్లో కూడా రేపు డెవలప్మెంట్ జరుగుతున్నది స్పెషల్ ఫండ్ మీద. ఆమెకు బర్దాష్ కాక ఏంటంటే సబితమ్మ గారు ఆమెకు, ఎందుకంటే కేఎల్ఆర్ అంటే సబితమ్మకు కొంచెము విభేదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు రేవంత్ అన్న మీద ఇంత అభివృద్ధి చేస్తుంటే కూడా ప్రతి కార్యక్రమం కూడా అడ్డుపడుతున్నది. ఆ అడ్డుపడడం దేని గురించి అంటే రేవంత్ అన్న చేసే కార్యక్రమంలో మీకు మంచిగా అనిపిస్తలేవా? రైతు బంధు ఇచ్చడం మంచిగా అనిపిస్తలేదా? రేషన్ కార్డులు ఇవ్వడం మంచిగా అనిపిస్తలేదా? పెన్షన్స్ ఇవ్వడం మంచిగా అనిపిస్తలేదా? ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం మంచిగా అనిపిస్తలేదా? అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే మీకు అది బర్దాష్ అయితే లేదా? కాంగ్రెస్ ఏడకి క్రెడిట్ అవుతుందో అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి జనాలలో రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి అమలు చేస్తున్నాడు కాబట్టి ఈ అమలు చేయకుండా ఉండాలంటే ఏంది రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం, కేఎల్ఆర్ని విమర్శించడం. మీకు ఇది ఒక పని పెట్టుకున్నట్టున్నారు సబితమ్మ గారు. ఆ కుటుంబ పాలన అనేది ఆ కుటుంబంలో జాయిన్ అయ్యి మీరు కూడా ఆ కుటుంబ పాలనలో జాయిన్ అయ్యి మీరు అలా గురించి ఆ రకంగానే మాట్లాడుతున్నారు కాబట్టి ఈ కుటుంబ పాలన బంద్ అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లాకు ఏ కార్యక్రమం చేస్తలేడు. ప్రతి జిల్లాలో కూడా ఈ మొన్న చూసినాము, ఇది 179 కోట్ల వరకు ఇండస్ట్రీ తీసుకొస్తున్నాడు. అంటే ఇట్లాంటివి తెస్తుంటే కూడా మీకు బర్దాష్ అయితే లేనట్టుంది. అవి కనిపిస్తలేదు అభివృద్ధి. అది ఆయన ఇంటి గురించి చేసుకుండా రేషన్ కార్డులు పబ్లిక్ 10 ఏళ్ళు ఇవ్వాలి. ఎంతమంది ఖుషి ఉన్నారు తెలుసా రేషన్ కార్డులు వస్తున్నాయంటే? ఆ రేషన్ కార్డుల వల్ల దానివల్ల ఉపయోగం ఏంది, ఆమె ఏమేమి వస్తున్నాయి రేషన్ కార్డులు అనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కానీ కేఎల్ఆర్ గారిని కానీ కార్యక్రమం చేస్తుంటే
ఇన్ని సంవత్సరాలు మీరు సరూనగర్కి ఎప్పుడన్నా ఏదైనా అభివృద్ధి జరిగిందా? ఆర్కేపురంలో అభివృద్ధి జరిగిందా? మహేశ్వరం నియోజకవర్గంలో అభివృద్ధి అని అంటారు కదా, అభివృద్ధి అన్నప్పుడు మీరు కూడా ముందుండి జరిపించాలి, ముందుండి రేషన్ కార్డులు ఇప్పిస్తే ఈ గవర్నమెంట్కి ఏదో క్రెడిట్ వస్తుందనే ఉద్దేశంతో మీరు ఆ రకంగా మాట్లాడుతున్నారు. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరియు సరూనగర్ కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే, గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఎన్నో హామీలు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన హామీల్ని కంప్లీట్ చేయకపోవడం, ప్రజల్లోకి రాకపోవడం మరియు వాళ్ళ రజాకార్ల పరిపాలన మనం అందరం చూసింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకొని పవర్లోకి వచ్చిన ఒకే ఒక్క సంవత్సరంలో రేవంత్ అన్న ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మరియు వాళ్ళ కుటుంబానికి ఒక భయం అనేది చుట్టుకుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళు కనుమరుగైపోతారని. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో ఇచ్చిన ఏ హామీ కూడా ఈ రోజు వరకు పూర్తి చేయకపోవడమే కాక, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తిరిగి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అసలు ఎవరికి ఇవ్వాలి అని సర్వేలు చేస్తుంటే దానికి కూడా వీళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. ఏమని సర్వేలు చేసి వీళ్ళు స్కీముల పేరు మీద జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని. జనాలను కన్ఫ్యూజ్ చేయట్లేదు. మీరు 10 సంవత్సరాల్లో జనగణన చేయలేదు, సెన్సెక్స్ సర్వే చేయలేదు. ఈరోజు మేము ఎవరికి ఏం అవసరం ఉందో తెలుసుకోవడానికి సర్వే చేస్తుంటే దాన్ని కూడా మీరు రాజకీయంగా వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నామని అంటున్నారు. సవితమ్మ గారు మీరు గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళారు, మళ్ళీ టీఆర్ఎస్లో గెలిచారు. కానీ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భిక్షే అది ఎమ్మెల్యే పదవి. దాన్ని మీరు తీసుకోవడానికి 5 సంవత్సరాలు ఒక్కసారి వచ్చి మీరు తీసుకెళ్తారు. తర్వాత మీరు ఎప్పుడు సరూనగర్ దిక్కు కానీ మహేశ్వరం దిక్కు కానీ తిరిగి చూసింది లేదు. మీరు ఈరోజు మీకున్న భయం ఏంటంటే, రాబోయే రోజుల్లో మీరు అదే టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే మీకు టికెట్ ఇచ్చినా కూడా మీకు డిపాజిట్ తగ్గదు, అది గ్యారెంటీ. ఈరోజు మనము కేఎల్ఆర్ గారు ఓడిపోయినా కూడా ఆయన ఒక ఎమ్మెల్యే లాగా నిలబడి ఆయన దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క సమస్యను, ప్రతి ఒక్క వ్యక్తిని పిలిపించుకొని దగ్గర తీసుకొని ఆయన ప్రతి ఒక్క సమస్యను సాల్వ్ చేస్తున్నారు. చాలాసార్లు మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో అన్నారు, కేఎల్ఆర్ గారు ఓడిపోతే ఇక కనిపించారు మహేశ్వరంలో అన్నారు. చూడండి, ఆయన ఇక్కడనే ఉన్నాడు, ఆయనే చేస్తున్నారు సమస్యలన్నీ. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా కంప్లీట్ చేయలేదు. మేము వచ్చిన సంవత్సరం లోపలనే ప్రతి ఒక్క హామీ కంప్లీట్ చేస్తున్నాము. ఇందిరమ్మ స్కీములు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు పథకాలు కావచ్చు, రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి మీరు ఇవ్వలేకపోయారు, ఈరోజు మేము ఇస్తున్నాము. దానికి ఇది ప్రజల గవర్నమెంటు, ప్రజలచే ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ కాబట్టి మేము ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటాము. కాబట్టి మీరు ఇటువంటి అనవసరమైన కామెంట్లు చేసి పబ్లిక్ని మిస్గైడ్ చేయడం మానేస్తే చాలా బాగుంటుంది. మీరు ఒక ఎమ్మెల్యే లాగా మీరు ఏదైతే కాన్స్టిట్యూన్సీకి ఎన్నుకోబడ్డారో ఆ కాన్స్టిట్యూన్సీ బాగుపడడానికి మీరు పాల్పడండి, అంతేగాని ఇటువంటి పాలిటిక్స్ చేసి ప్రజలను మిస్గైడ్ చేయకండి. ధన్యవాదాలు. మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా? అసలు మీ టీఆర్ఎస్లో 10 ఏళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళలో ఏమైనా చేసిండ్రా? మీరు ఎన్నో అన్ని వాగ్దానాలు చేసినారు, ఏదైనా సరూనగర్కి ఏదైనా చేసినారా? ఏది చేయలేదు. ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి అన్న మన ఎమ్మెల్యే చేస్తున్నంత మాత్రం అడ్డం వచ్చి ఏదేదో మాట్లాడడము, అది జరగకుండా ఇన్ను రావు, ఇప్పుడు బోకస్ ఇవన్నీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరు ఒక దగ్గర చేస్తున్నారు, ఇండ్లు వస్తున్నాయి అని, ఇవి రావని పుకార చేసి వాళ్ళని రానియకుండా ఇంట్లోనే ఉండేటట్టు చూస్తున్నారు. మరి ఇన్ఛార్జ్ వాళ్ళు వచ్చినా కూడా ఇన్ఛార్జ్ వాళ్ళని కూడా పట్టించుకోకుండా వాళ్ళని దొబ్బేసి కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకోవద్దు, మీరు వాళ్ళ దగ్గరకు పోవద్దని దొబ్బి పడేయడము, వాళ్ళని రాకుండా చేయడము, నచ్చజెప్పిన ఇండ్లలో పోయి నచ్చజెప్పినా కూడా వాళ్ళని రానియకుండా చేయడము. ఎంత పద్ధతి ఇది? ఇదేమైనా పద్ధతి? మీరు చెయ్యరు, చేసేటోళ్ళని చెయ్యనియ్యరు. రేవంత్ రెడ్డి అని ఏమైనా మాట్లాడితే అది తప్పు అంటారు, ఇది తప్పు అంటారు. మరి మీరు చేసింది ఏంది? ఎవరికి ఇండ్లు ఇచ్చిర్రు? మీరు మీ ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఇచ్చుకున్నారు. మేము కూడా 30 సంవత్సరాలు రెంట్లు ఉన్నాం చాలామంది. ఇంతవరకు మాకు ఇండ్లు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి, అందరు సంతోషపడుతున్నారు. దాన్ని మీరు రివార్డ్ చేయడము, అది తప్పు చేయడం తప్పు కదా. ఇది మీరు చేయరు, ఇంకోటి చేయనీకుంటే ఎందుకు అలా చేస్తున్నారు? అదే అండి మేము కోరేది. మీరు సైలెంట్గా ఉంటే మేము చేసుకుంటూ పోతాం. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన చేసుకుంటాడు. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు సరూనగర్ డివిజన్లో ప్రింట్ మీడియా అలాగే ప్రెస్ వాళ్ళతో
సమన్వయం జరుగుతున్నది. ఈరోజు మన 6 గ్యారంటీల్లో దాదాపు అన్ని గ్యారంటీలు ఇవ్వడం జరుగుతుంది. సబితా ఇంద్రారెడ్డి గారు ఈ 10 సంవత్సరాలలో సరూనగర్ డివిజన్కి ఓన్లీ శిలా పథకాలు వేయటమే తప్పితే ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదు ఈ రోజుకి వరకు. అలాగే మన కేఎల్ఆర్ గారు గెలవకుండా ఆయన ఒక ఎమ్మెల్యే అవసరమైతే కేఎల్ఆర్ గారి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి తన యొక్క సేవలు అందిస్తున్నారు. అది చూసి ఓర్వజాలక సబితా ఇంద్రారెడ్డి తన అనుచుక వర్గాలందరూ కలిసి తనని ఇబ్బంది పరంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది దయచేసి ఎంతవరకు తగ్గించుకోవాలో అది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మహేశ్వరం ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు. ఇదే మహేశ్వరం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మినిస్టర్గా అభివృద్ధి అని చెప్పేసి పోయారు. ఈ రోజుకి ఒక అభివృద్ధి పని కూడా చేయలేదు. సరూనగర్ డివిజన్కి ఒక నిధులు తీసుకురాలేకపోయినారు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారమ్మా సబితమ్మ మీరు? అదేవిధంగా ఒకటే విషయం, సబితమ్మ స్టేట్ ఫార్వర్డ్గా మిమ్మల్ని అడగబోతున్నా, ఏ రోజైనా కార్యకర్తలని కానీ నాయకులను కానీ ఏ రోజైనా మీరు దగ్గర పిలుచుకొని మీ సమస్యలు ఏంది అని చెప్పి ఎప్పుడైనా అడిగినరా? ఈ రోజుకి ఒక సమస్య గురించి సరూనగర్ డివిజన్ గురించి ఏ రోజు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు ఏమని ప్రశ్నిస్తున్నారమ్మా? తన యొక్క కేఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కానీ తను దగ్గరుండి ఇప్పియటమే కాకుండా నిధులు అందరికీ చేరుతున్నాయా లేదా కార్యకర్తల సమావేశాలు పెట్టి తెలుసుకుంటున్నారు ఈ యొక్క కేఎల్ఆర్ గారు. దయచేసి ఇలాంటి పనులు మీరు చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సరూనగర్ డివిజన్ అలాగే జిల్లా స్థాయి నాయకుల నుంచి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ప్రతి ఒక్కరికి, కిషోర్ గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 పథకాలు ఏదైతే అమలు చేద్దామన్న ఉద్దేశంతో అమలు చేయడానికి సిద్ధపడి గ్రామాన ఇంటింటా సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేసి ఎవరు అర్హులు కారు, వాళ్ళకు ఇవ్వాలా ఇవ్వద్దా అనేది రేషన్ కార్డుల అర్హులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ దాదాపు నెల కింద మన భగత్ కూడా ఇంటింటికి వచ్చి ఇందిరమ్మ ఇండ్ల గురించి సర్వే చేసి వాళ్ళని అప్డేట్ చేసుకొని తీసుకొని పోవడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే గతంలో చేయలేని పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు వీళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు కూడా అమలు చేయక వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేయడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మా కేఎల్ఆర్ గారు లక్ష్మారెడ్డి గారు ముందు ఉండి అధికారులను ఆదేశించి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ ఇంప్లిమెంట్ని ఆమె ఓర్చుకోలేక పబ్లిక్లో గాయగత్తర్ చేసి ఎక్కడ నా ఉనికి పోతుందో అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ఎలిగేషన్ తీసుకురావడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు సబితమ్మ గారు. ఎందుకంటే మీరు చేయరు, అమ్మ అడక తినరు, అమ్మ పెట్టనియరు అన్నట్టుగా ఉద్దేశం ఉన్నది ఇక్కడ. ఈ ఉద్దేశం కరెక్ట్ కాదు. మీరు అమలు చేయలేదు, వచ్చిన కార్యకర్తలను పట్టించుకోలేదు. గతంలో కార్యకర్తలు పట్టించుకోకుండా గతంలో పార్టీలు కూడా మారిర్రు. ఇప్పుడు ఈ ఉన్న కార్యకర్తలనన్నా మీరు బాగు చేసుకోండి. ప్రజలకన్నా అట్లీస్ట్ ఈరోజు బాగుపడే పథకాలు ఏవైతే ఇద్దామనుకుంటుర్రో ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ లేకపోతే పింఛన్లు కానీ ఈ సర్వే చేసి ఇస్తారు. 1 year అయింది మా గవర్నమెంట్ వచ్చి. సర్వే చేయకుండా ఎవరికి ఏమి ఇవ్వాలో ఎవరికి ఏమి ఇవ్వద్దు అనేది చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వే చేసి ఇచ్చేలో భాగంలో ఇస్తేనేమో ఈ ఇస్తారు ఇట్లా ఇస్తారు అని లొల్లి పెడుతుర్రు. ఇవ్వకుండానేమో 1 year అయింది ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పేసి ఇదొక స్లోగం ఎత్తుకుంటారు. ఇవాళ కేటీఆర్ గారు పోయి ఆడ రైతుల గురించి ఏదో ధర్నా పెట్టిండు. ఆడ రైతులకు ఏదో రుణమాఫీ చేయడానికి గవర్నమెంట్ ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఏదో ప్రజలల్లో మీరు బొబ్బైలు ఎత్తి ఏదో పని చేయడము, ఏదో ఈడ కందుకూరు తుగ్గూడల ఏదో హరాస్మెంట్ చేయడము చేస్తే కేఎల్ఆర్ గారికి ఇమేజ్ పడిపోదు. కేఎల్ఆర్ గారు 24 గంటలు అందుబాటులో ఉండి కందుకూరు ఆఫీస్లో ఉండి కార్యకర్తలకు కానీ రైతులకు కానీ పింఛన్లకు కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అధికారులను ఆదేశించి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. కనుక దయచేసి మీ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి హరాస్మెంట్లు ఇలాంటి న్యూసెన్సులు చేయడము మంచిది కాదమ్మా. మీరు ఇకనైనా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని ప్రజలకు బాగు చేయండి. మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మంచిగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
అందరికీ జై జై కాంగ్రెస్.